అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 12వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక ద్వాదశి మహత్యం, ధర్మ వీరోపాఖ్యానం, సాలగ్రామ దాన మహిమ. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యము విన్నాము. సోమవారం కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము కలది. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 1000 రెట్లు ఫలము కలది. పౌర్ణమి కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు ఫలము కలది. శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి కోటి గుణ ఫలప్రదం. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదం. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి. పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారంగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అంతిమ ఏకాదశి అవును. అంతిమ ఏకాదశి రోజు ఉపవాసం చేసి గీతావాద్య పురాణముల చేత జాగరణమాచరించువారు సమస్త పాప విముక్తులై విష్ణులోకమును పొందురు. కార్తీక మాసమందు ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి ద్వాదశి రోజు బ్రాహ్మణులతో కూడా పారాయణ చెయ్యివారు సాయుధ్యముక్తి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి రోజు అన్నదానం చెయ్యువానికి సమస్త సంపతులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందుండగా గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం ద్వాదశి రోజు ఒక్క బ్రాహ్మణులకు అన్నం పెట్టినా లభించును. 1000 గ్రహణములను 10,000 వ్యతిపాతి యోగములను 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి ప్రతిఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చేడు తిథులు అనేకములున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వాటికంటే అధిక ఫలప్రదం. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు అనగా ఏకాదశి రోజు రాత్రి యాయామముండగా హరి పాల సముద్రం నుండి నిద్ర లేచును కనుక ఆ ద్వాదశి హరిబోధిని అని అనబడును. ఆ ద్వాదశి రోజు ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం ఆచరించువారు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరి సన్నిధి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి రోజు పెరుగు అన్నమును దానం చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలము పొందును. స్త్రీ గాని పురుషుడు కాని కార్తీక శుక్ల ద్వాదశి రోజు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలు చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసం కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి రోజు భక్తితో వస్త్రదానం ఆచరించువారు పూర్వ జన్మార్జిత పాపములను నశింపచేసుకొని వైకుంఠలోకముకు పోవును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు ద్వాదశి యందు గాని పౌర్ణమి యందు గాని పాడ్యమి యందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చిన వానికి కోటి జన్మములో చెయ్యబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి రోజు ఫలమును యజ్ఞోపవేతమును తాంబూలమును దక్షిణను ఇచ్చిన వారు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమును విష్ణువుతో కూడా చిరకాలం సుఖించును. కార్తీక ద్వాదశి రోజు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానం చెయ్యువారు పొందడి ఫలమును చెప్తాను వినుము. కార్తీక ద్వాదశి రోజు పూర్వోక్త దానమును చేసిన వారు 4 సముద్రములు మధ్యనున్న భూమినంతయు దానమిచ్చే పొందడి ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్తాను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి కలడు. అతడు స్వల్ప దానమైనను చెయ్యుట ఎరుగుడు, తానైనను అనుభవించుటను లేదు. ఆయన ఎవ్వరికీ ఉపకారం ఆచరించలేదు. నిత్యము పరనింద చెయ్యువాడు, పరద్రవ్యములందు ఆసక్తి కలిగి ఉండేవాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికంగా అప్పు ఇచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఆ ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను. బ్రాహ్మణుడు ఆ మాటలు విని, ఓయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకి ఏదొక విధంగా ఇచ్చెదను, కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనెను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనలు పొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసియుండెను. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కల్లెర్ర చేసి, ఓరి మూఢా బ్రాహ్మణాధమా, నా ధనము నాకు ఇప్పుడు ఇవ్వు, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకుదును అని దుర్మార్గ బుద్ధితో ఆవేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద పడదోసి పాప బుద్ధిగల వాడగుడి చేత
తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడివలె మృతి నొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునని భయంతో అచ్చటి నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితనను సిగ్గులేక సుఖంగా ఉండి కొంతకాలమునకు మృతి నొందెను. అంత కరాళముకులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగల వారును భయంకరులగును యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుణ్ణి యమ పాశముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాజ్ఞా చొప్పున బాధించుచుండిరి. రౌరవం అనగా మృగ విశేషం, దాని సంబంధమైనది రౌరవం అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించడి నరకం రౌరవ నరకం అనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వెయ్యించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయనములు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యం బ్రాహ్మణులకు అన్నదానం చేయుచు, అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టుచు నిత్యం ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని భుజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకం నుండి బయలుదేరి తన వీణా తంతువులను ధ్వని చేయుచు రామాంచితుడై గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు, అనంత, వైకుంఠ, శ్రీనివాస, శ్రీవత్స, భూస విశ్వంబర, సమస్త దేవతా చక్రవర్తి, నమస్తే నమస్తే ఇట్లని కీర్తనం చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యం చేయుచున్న నారద మునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు పాదములకు నమస్కరించి దండ ప్రణామం ఆచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుణ్ణి ప్రీతితో కౌగిలించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందంజ అంజలిని బట్టిన వారై అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యం చేసితినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించింది. మునీంద్ర, మీకు దాసుడను. ఏమి సేవ చేయవలనో చెప్పుము, చేస్తాను అని వైశ్యుడు పలికిన మాటలు విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడై ధర్మవీరునితో ఇట్లనియే, ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నానాధికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామ దానం ఆచరించు వారికి జన్మ జన్మాంతర కృత పాపములు నశించును. ధర్మవీర, వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలు నొందుతున్నారు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి రోజు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానమును చెయ్యుము. నారద మునీశ్వరుడు ఇట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడు ఇట్లనియ, మునీంద్ర, గోదానము, భూదానము, తిలాదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేతే ఎట్లు కలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్షణం కాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చెయ్యును. నారద మహర్షి ఎంత నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానమాయెను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేతను, సాలగ్రామ దానమును చెయ్యని దోషము చేతను నరకమందు బాధలు నొంది తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి, తరువాత 3 మార్లు కోతిగా పుట్టి, అనంతరం 5 మార్లు వృషభమై ఉండి, తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయై వైధవ్యమును పొందియుండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తరువాత 11వ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యవ్వనం రాగానే తండ్రి తగిన వరునికిచ్చి వివాహం చేసెను. కాని పూర్వ కర్మ వలన ఆవిడే మృతుడయ్యెను. దాన్ని మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరికీ వచ్చి చూచి అట్టి బాల్య వైద్యవమునకు కారణం తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురి యొక్క పాపముల నాశనం కొరకు జన్మాంతరార్జిత పాప నాశన సమర్థమగు సాలగ్రామ దానమును
కార్తీక సోమవారమందు వేదాంతమైన బ్రాహ్మణునికి ఇచ్చెను. ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరూ సుఖంగా చిరకాలం ఉండి స్వర్గమునకు పోయి అందు బహుకాలం ఆనందంతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వ పుణ్యం చేత వానికి జ్ఞానోదయమయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానమాచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయెను. కాబట్టి జనకరాజా, కార్తీక మాసమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహం లేదు. పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసము, ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకోగలరు. కార్తీక మాసమందు సాలగ్రామ దానము వల్ల సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తం. ఎంతకంటే వేరే ప్రాయశ్చిత్తం లేదు. ఇందుకు సందేహం లేదు. కార్తీక పురాణం 12వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.